గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు జూలై 2026 నుండి 11వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు చూసినట్లయితే రవి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు 8వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత మళ్ళీ వక్రగతి పొంది మిథునంలోకి ప్రవేశం చేస్తాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే మీకోసం కన్నా కుటుంబం కోసము లేదా మిమ్మల్ని ప్రేమించిన వారి కోసము డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. అలాగే కొత్త స్నేహితుల్ని కలుసుకునే అవకాశం, కొత్త ప్రేమికులని ఎవరినైనా సరే కొత్తగా ఇష్టపడేటటువంటి వారిని కలుసుకునే అవకాశం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. సకాలంలో ఆ పనులన్నీ పూర్తవుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడేటటువంటి మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. సమయానికి బ్యాంక్ ఈఎంఐలు కట్టగలుగుతారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా సరిదిద్దుకుని క్రమశిక్షణతోటి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుని చక్కని ప్రతిభతో కూడుకున్నటువంటి గుర్తింపునైతే ఈ వారం పొందగలుగుతారని చెప్పచ్చు. విలువైనటువంటి పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ కనపడకుండా పోయినా, ఎక్కడి నుంచైనా రావాల్సిన ఎవరైనా సంతకాలు చేయవలసినవి ఆగిపోయినా ఈ వారం అవి మీకు పూర్తవుతాయి. వ్యవసాయదారులకి పంట లాభాలతో పాటుగా నూతన వరవడి టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయం చేయడము, సబ్సిడీలు పథకాలు పొందగలగడము, రైతు భరోసా లాంటివి పొందగలిగే అవకాశాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. నత్తనడకగా సాగుతున్నటువంటి అన్ని రకాల పనులను కూడా చురుగ్గా పూర్తి చేయడానికి ఈ వారం చాలా విశేషంగా శ్రమిస్తారు, ఫలిస్తారని చెప్పచ్చు. అయితే టెన్షన్లు, ఒత్తిడులు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి ఈ వారం. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందమైన ప్రదేశాలు తిరగడం, విహారయాత్రలు, ఉద్యానవనాలకి వెళ్ళడం లేదా విదేశీ ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి ప్రయాణాలు చేయడము, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఈ వారం మీకు. గొప్పవారితో స్నేహం చేయడం కానీ, గొప్ప లక్షణాలు మీరు అర్థం చేసుకోవడం కానీ, ఎవరినైనా సరే గొప్ప వ్యక్తులని ఆదర్శవంతంగా తీసుకోవడం కానీ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం కానీ చేయడం ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారు వైద్యాన్ని మార్చడం కానీ, డాక్టర్లను మార్చడం కానీ, వైద్య విధానాన్ని మార్చడం కానీ, లైఫ్ స్టైల్ని మార్చడం కానీ, వ్యాయామం చేయడం కానీ చేసినట్లయితే వాటి నుంచి బయటపడే అవకాశాలు ఈ వారం చాలా బాగా కనపడుతున్నాయి. ప్రతి చిన్న చిన్న సమస్యకి కూడా కంగారు పడిపోవడం, ప్రతి చిన్న సమస్యకి కూడా టెన్షన్లు, ఒత్తిడితో కూరుకునేటువంటి పరిస్థితులు రావడం జరుగుతుంది. కాబట్టి వాటి వల్ల కొంచెం చిరాకు, నిస్పృహ, ప్రతి పని చివరిదాకా వచ్చి ఆగిపోతూ ఉండడం మాత్రం మిమ్మల్ని కలచివేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. పూల మొక్కల పట్ల, వ్యవసాయం చేయడం పట్ల లేదా జంతువులు పెంచడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులు కూడా చక్కని ధనలాభం కలిగేటటువంటి ఆలోచనలు అయితే చేయగలుగుతారు. అలాగే స్వీట్ షాపులు, పండ్ల షాపులు, పూలకు సంబంధించినటువంటి షాపులు, ఆహారపు పరమైనటువంటి వ్యాపారస్తులకి, అలాగే ప్లాస్టిక్ సామాగ్రి అమ్మేవారికి ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. కొత్తగా ఉన్న వ్యాపారం చేద్దామనుకున్నా ఈ వారం కలిసి వస్తుంది. కాకపోతే జాతక పరిశీలన చేయించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే మేము జాతకం చూసి లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఏ దశలు నడుస్తున్నాయో వాటి బట్టి కూడా మన జీవితంలో మన ఎదుగుదల, మన సమస్యలు, మన కోరికలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కూడా జాతకం చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మాకు ఫోన్ చేసినట్లయితే మేము జాతకం చూస్తాం, చూపించుకుని ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకుని ఎదరికి వెళుతూ ఉన్నట్లయితే ఈ వారం మీకు చాలా రకాల పనుల యందు విజయం ఖచ్చితంగా కనపడుతుంది. చాలా రకాల సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా అది సకాలంలో పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు. అలాగే చాలా రకాల ప్రమాదాలు కానీ, అపాయాలు కానీ, సమస్యలు కానీ, రిస్కులు కానీ, ప్రతిబంధకాలు కానీ అలాంటి వాటి నుంచి బయటపడడానికి మంచి మార్గాలు లేదా మంచి ఆలోచనలు వస్తాయి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ ఇలాంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి చక్కని మార్గాలు మీకు ఈ వారం రాబోతున్నాయని చెప్పచ్చు. అయితే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. అనవసరమైన తగాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ వారం అంతా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి అలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. భవిష్యత్తులో మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడులు లాంటివి ఈ వారం పెట్టగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, సెల్ ఫోన్ గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, సుఖానికి భోగానికి సంబంధించినటువంటి మంచాలు కానీ, ఏసీలు కానీ అలాంటివి ఈ వారం కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు, అప్పులు తీరనటువంటి అప్పులు అవన్నీ తీర్చడానికి
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయడానికి, వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నం చేయడానికి, అప్పుల కోసం లేదా బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే అవన్నీ పూర్తవ్వకపోయినా వాటి కోసం ప్రయత్నం చేయడానికి ఈ వారం చాలా యోగ్యతగా కనపడుతోంది. నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఎవరైతే వీసాల కోసం లేదా రిజెక్ట్ అయినటువంటి వీసాల కోసం మళ్ళీ ప్రయత్నం చేసినా, కొంచెం జాతకం చూపించుకుని ప్రయత్నం చేసినా మీకు ఖచ్చితంగా వీసాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ పనితీరు మెరుగుపడుతుందని చెప్పచ్చు. అధికారులకు మీరు బాగా నచ్చుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే బెంచ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ చక్కని ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి. ఇక ఆస్తి వివాదాల పరిష్కారము, పెద్ద మనుషుల ద్వారా చాలా పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరించుకోవడంలో ముందడి వేస్తారని చెప్పచ్చు. ఎప్పటి నుంచో తీరినటువంటి చిరకాల కోరికలన్నీ కూడా ఈ వారం నెరవేర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే డబ్బుల విషయంలోనే కొంచెం తొందరపాటుగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ లేదా అనవసరంగా వ్యామోహాలకు గురై ఖర్చు పెట్టడం కానీ కనపడుతుంది. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఈ వారం చూడాలి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అద్భుతమైనటువంటి గృహయోగము, ధనయోగము లేదా ఉద్యోగ ప్రాప్తి లేదా పార్ట్ టైం జాబులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడాలు లేదా గ్రీన్ కార్డులు, పర్మనెంట్లు, అక్కామాలు వచ్చే అవకాశాలు లేదా అక్కడ ఉండేటటువంటి సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా అనుకూలంగా విదేశాల్లో ఉండేవారికి కనపడుతోంది. అద్దిల్లులు మారాలనుకున్న విదేశాలలో మారగలుగుతారు అని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలన్నీ సఫలీకృతం అవుతాయి. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు చేయడానికి, ఏదైనా పర్మిషన్ల కోసం విదేశాల్లో ప్రయత్నం చేద్దామన్నా మీకు ఈ వారం సఫలీకృతమయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఎవరికైనా సరే వివాహాలు కుదరకపోయినా, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆలస్యం అవుతూ ఉన్నా అలాంటి వారందరికీ కూడా వివాహ ప్రయత్నాలు చాలా తొందరగా కుదిరే అవకాశం కనపడుతోంది. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కానీ లేదా ప్రేమ వ్యవహారాల్లో ఉండే చిక్కులు కానీ చాలా శాతం తగ్గి ప్రేమ వ్యవహారాలన్నీ చిగురిస్తాయి. ప్రేమికుల మధ్య మంచి నిర్ణయాలు తీసుకోగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎదరక వెళ్ళొచ్చు. అయితే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి కృషి చేయడంతో పాటుగా జీవితంలో పెద్ద పెద్ద మార్పులు, ఆరోగ్యం పట్ల కానీ లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని లేదా ఆహారపు అలవాట్లు మార్చడం కానీ, వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకోవడం కానీ, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అమర్చుకోవడం కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడం కానీ, మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవడం కానీ, పనులను సకాలంలో చేయడానికి ప్రయత్నాలు ఈ వారం చాలా సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. మైత్రి కనపడుతోంది. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు చిగురిస్తాయని చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత ఏర్పడడంతో పాటుగా చాలా రకాల కుటుంబ పరిష్కారాలు, ఆస్తి సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు ఈ వారం చాలా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అయితే ప్రేమించిన వారి కోసం, కావాలనుకునేటటువంటి వారి కోసం లేదా అలాంటి వారి కోసం బాగా యుద్ధాలు చేయడం కానీ, వాళ్ళ కోసం త్యాగాలు చేయడం కానీ, పోట్లాటలు పెట్టుకోవడం కానీ, వాళ్ళ కోసం అనేక రకాల ఖర్చులు పెట్టడం కానీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. అయితే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి. కాబట్టి పరపురుష పరస్త్రీ వ్యామోహాల జోలికి వెళ్ళకండి. వివాహేతర సంబంధాలు పెట్టుకోకండి. కామపరమైన కోరికలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి అద్భుతమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణతలు, ర్యాంకులు, ఎంట్రన్స్ పరీక్షలు రాసేటటువంటి వారికి చక్కని విజయాలు, అలాగే కంప్యూటర్ పరమైనటువంటి ఈ యొక్క ఏవైతే కోర్సులు ఉంటాయో వాటి పట్ల చక్కని ఉత్తీర్ణత పెరిగే అవకాశాలు లేదా కొత్త నాలెడ్జ్, స్కిల్స్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఉద్యోగంలో అధికారులందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయడం, తోటివారి సహకారంతో ఉద్యోగాల్లో ముందుకు వేయడం, అందరితో కలిపి టీమ్గా పనిచేయగలిగేటటువంటి శక్తి, ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉండడం, మీటింగుల్లో చక్కగా మాట్లాడగలిగి అందరినీ మెప్పించగలగడంతో పాటుగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, గవర్నమెంట్ ఉద్యోగాలు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక స్త్రీలు కూడా మానసికపరమైనటువంటి రుగ్మతలు చాలా శాతం తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాలు లేదా వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయితే వ్యాపారస్తులందరూ కూడా ఈ వ్యాపార సంస్థలో ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. ఆ యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే మీకు వ్యాపారంలో ఎటువంటి నష్టము లేకుండా ఐశ్వర్యం కలుగుతుంది. తొందరగా వ్యాపారాలు క్లిక్ అవుతాయి. ధనజన వశీకరణ కలుగుతుంది. కాబట్టి అలా యంత్రాలు వేయించుకోండి. అది కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఇక వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా విశేషమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అయితే ఈ వారం అందరూ కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము లేదా ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.